మళ్ళీ న్యాయాన్ని నీవే సమకూర్చాలి కాబట్టి నేను ఎక్కడ ఉండానో చెప్పు అని అడిగింది రామచంద్రుడు. అడిగితే అప్పుడు రామచంద్రుడు అన్నాడు, నిద్రే శృణు వచో మేద్య తే స్థానం కీర్తయామ్యహం. నీకు సంబంధించిన స్థానాలను గురించి చెప్తున్నాను వినవే నిద్ర అని. ఎవరైతే పాపాత్ములయ్యుండి మూఢమతులయ్యుండి వేదశాస్త్రములయందు ప్రామాణికత లేనటువంటి వాళ్ళయ్యుండి నాకు సంబంధించిన పురాణాలు వినడానికి వస్తారో వాళ్ళని ఆశ్రయించుకోనుండు. నీవు విశేషణాలన్నీ వేసినాడు దీంట్లో. అందుకనే పురాణానికి నిద్రకు దగ్గర సంబంధం. ఎందుకా అని అనుకున్నాను. ఆనందరామాయణం విననంత వరకు, చదవనంత వరకు. ఎప్పుడూ పురాణం చెప్పినా కానీ సామాన్యంగా నిద్రపోతూ ఉంటారు. ఓసారి ఒక మహిళ లేచి అడిగినది, ఏమయ్యా శర్మ గారు, అసలు మీరు పురాణం చెప్తుంటే మాకు నిద్రనే రావడం లేదు అన్నది. అమ్మ ఈ మాట అంటున్నావు ఏమిటి అంటే, కాకపోతే ఏమిటయ్యా, పురాణం చెప్తుంటే హాయిగా నిద్ర రావాలి. ఓ పురాణం చెప్పితే నిద్ర వస్తే ఆ పురాణము సరైనటువంటి పురాణము. నిద్ర రాలేదనుకో పురాణం చక్కగా చెప్పరాలేదు. అందుకని రామచంద్రుడే ఈ వరాన్ని ఇచ్చినాడు నిద్రాదేవికి. ఎవరైతే దీనికి విశేషణాలు వేసినాడు చూడండి. ఎవరైతే మూఢ స్వభావం కలిగినటువంటి వాళ్ళై ఉంటారో, ఎవరైతే మూర్ఖులై ఉంటారో, ఎవరైతే నాస్తిక భావాన్ని కలిగి ఉండి ఏమున్నదో చూద్దాం ఈ పురాణాల్లో అని వచ్చి కూర్చుంటారనుకో, అటువంటి వాళ్ళని నీవు ఆశ్రయించు అన్నా. తేషు త్వం తిష్టమద్వాక్యాతు. అంతేకాకుండా ఎవరు జడులై ఉంటారో వాళ్ళని ఆశ్రయించు, ఎవరు చిన్న పిల్లలై ఉంటారో వాళ్ళని ఆశ్రయించు. వాడు పాలు తాగినటువంటి చాలు 24 గంటలు నిద్రపోతూనే ఉంటాడు. ఎంత లేపినాను చూద్దాము అంటే వాడు లేవనే లేవాడు. సంవత్సరం వరకు నిద్రనే నిద్ర వాణ్ణి. రామచంద్రుడు నిద్రాదేవికి వాణ్ణి స్థానంగా ఇచ్చినాడు. జడే బాలే అథ గురువిణ్యాం. ఎవరైతే గర్భవతులై ఉంటారో వాళ్ళను కూడా నీవు ఆశ్రయించు. ఇంకొకళ్ళకు కూడా ఇచ్చినాడు ఆశ్రయం. ఎవరికి అంటే, ఒకరోజు ఉపవాసం వల్ల ఉండి తెల్లవారి భోజనం చేసినారనుకో వాళ్ళను కూడా ఆశ్రయించు. ఉపవాసం బాగా ఉండి తిన్నారనుకోండి అన్నం, ఒక్కసారి నిద్ర వస్తుంది పడుకుందాం అనగానే, వాళ్ళను కూడా ఆశ్రయించు అని రాముని యొక్క ఈ మాటలు విని ఇంకా కొంతమందిని ఇవ్వవయ్యా అని అడిగితే అప్పుడు రాముడు అన్నాడు, పుస్తకాలు చదువుకునే విద్యార్థులను ఆశ్రయించు. తథా విద్యార్థిని, అలసిపోయినటువంటి వాళ్లను ఆశ్రయించు. ఎవరు తిన్నాన్నం అరగకుండా వాంతులు చేసుకుంటారో వాళ్ళను కూడా ఆశ్రయించు. అని ఈ విధంగా ఈ స్థలాలను ఇవ్వగానే, అబ్బా ఇదివరకు ఒక్క స్థలం ఉండే నాకు ఎన్ని స్థలాలు ఇచ్చినావా రామా అని సంతోషపడుతూ ఆ నిద్రాదేవి అయోధ్యానగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినది. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకొక చోట రాస్తాడు. నిద్రాదేవి వచ్చి రామునితో యుద్ధం చేస్తుంది. ఏమయ్యా రామ, నీవు నాకు ఆశ్రయం లేకుండా చేసినావు, ఎంత అన్యాయం చేసినావు, మరేమంటావు? నీవు అన్యాయం చేసినందుకు నీవు నాకు స్థానాన్ని ఇవ్వడం కాదు, నేనే ఆ స్థానాన్ని ఏర్పరచుకుంటాను. ఎక్కడికి వస్తావు అన్నాడు. మూఢులు, మూర్ఖులు, దుర్మార్గులు, పాషండులు అని నేను అనను. ఎవరైనా సరే పురాణం వినవచ్చినారు అని చెప్పనంటే చాలు వాళ్ళని ఆశ్రయిస్తాను అన్నది. అప్పుడు రామచంద్రుడు అన్నాడు, ఓహో నీవు ఆశ్రయించి నా పురాణం వినకుండా చెయ్యాలి అని నా మీద ఈర్ష్యతో వాళ్ళని ఆశ్రయిస్తావు కదా, అప్పుడు పురాణం చెప్పే నా భక్తలు ఏం చేస్తారో తెలుసునా, రాజా రామచంద్ర భగవానికి అనగానే పొలిమేరలు దాటి అవతలికి పారిపోతావు నీవు. ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భక్తకు ఎవరెవరు నిద్రపోతున్నారో బాగా తెలుస్తూ ఉంటుంది. అప్పుడు నిద్రాదేవి వచ్చినది అనగానే రామనామాన్ని స్మరిస్తాడు. ఆ రామనామం వినగానే కిలోమీటర్ల దూరం పారిపోతుంది. అది మళ్ళా అక్కడి నుంచి వచ్చేలోపు కథా సమాప్తమైపోతుంది. వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. శుశ్రావతత్కీర్తనాది చకార పూజనాదికం నిద్రాగ్రస్తేషు పుణ్యాత్మ సహస్రేష్వపి కశ్చన అని ఈ విధంగా నిద్రాదేవికి అనుగ్రహాన్ని ఇచ్చినాడే పార్వతి అని శంకరుడు పార్వతీదేవికి ఈ కథా వృత్తాంతాన్ని చెప్పినాడు. విజ్ఞానహేతుం విమలాయతాక్షం
ప్రజ్ఞాఘనం దివ్యసుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్యసుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం రాజా రామచంద్ర భగవానికి గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతయే. ఒకనాడు శ్రీరామచంద్రుడు అయోధ్య నగరంలో సింహాసనారూఢుడై ఉండగా ద్వారపాలకులు వచ్చినారయ్యా, లంకాధీశుడైనటువంటి విభీషణుడు తమ దర్శనానికి వచ్చినాడు. అయ్యో అయ్యో ప్రవేశపెట్టవయ్యా, పరమ భాగవతోత్తముడు రమ్మనండి. ఏళ్ల తర్వాత వచ్చినాడు. వచ్చినటువంటి విభీషణుడిని అనుగ్రహించినాడు. సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు విభీషణుడు. అనేక జన్మల యొక్క పాపాలు నశించిపోయినాయి రామ నీ సందర్శనం వలన. విభీషణుడిని అడిగినాడు, లంకా చక్కగా పరిపాలన చేస్తున్నావా లంకా నగరాన్ని? ఏ విధమైనటువంటి బాధలు లేవు కదా అనంటే, బాధలున్న తర్వాత నీ దగ్గరికి రాకుండా ఉండమా స్వామి? నీ సమీపానికి మేము వచ్చినాము అని అంటేనే ఏదో ఒక బాధ ఉంటేనే. నీకేం బాధ కలిగినది అనంటే అప్పుడు విభీషణుడు చెప్పడం ప్రారంభించినాడు. పూర్వకాలంలో మా కుంభకర్ణునికి ఒక కుమారుడు ఉండేవాడు పౌండ్రకుడు అని. వానికి ఒక కొడుకు పుట్టినాడు. వాడు మూలా నక్షత్రంలో పుట్టినాడు అని తెలుసుకొని తీసుకొని వెళ్ళి వాడిని పెంట కుప్ప పైన వేసినారు. వాడు మనకు అవసరం లేదు, వాడి వలన వంశం నాశనం అయిపోతుంది అని వేసినారు. కానీ వాడు చావలేదు. ఎట్లా బ్రతికినాడో తెలుసునా? పూలపైన వాలేటువంటి ఈగలు, దోమలు అవన్నీ కూడా పూలపైన ఉండేటువంటి మధువును ఆస్వాదించినంతసేపు ఆస్వాదించి వీణిపైన వాలుతూ నోటికంటినటువంటి ఆ ఏ బిందువులు ఉన్నాయో అవి వేస్తే అవి నాకుతూ వాటిని తింటూ వాడు పెరిగినాడు. కాలాంతరంలో మంచి పుష్టమైన శరీరం గల వాడినాడు. చూడండి వాడి యొక్క పెరుగుదల ఎట్లా జరిగినదో. ఆయుష్యమే కనుక ఉన్నట్టయితే ఏదో ఒకటి. అడవిలో ఓ ఋషీశ్వరుడు అప్సరసను కామించినాడు. పిల్లవాడు పుట్టినాడు. వాళ్ళు రావి చెట్టు కింద వేసి వెళ్ళిపోయినారు. ఆమె అప్సరోలోకానికి వెళ్ళిపోయినది, ఈయన ఆశ్రమాల్లోకి వెళ్ళిపోయినాడు. పుట్టిన పిల్లవాడు ఎట్లా బ్రతకాలి? రావి చెట్టు యొక్క పండ్లను తింటూ బ్రతికినాడు వాడు. ఇక్కడ ఈ పిల్లవాడు కూడా మక్షికాభి స్వవమన జలస్య బిందుభి ముహు అవి తిన్నటువంటి వాడి బ్రతికి వాడు ఇప్పుడు నవయవన సంపన్నుడైనాడు. బ్రహ్మను ఉద్దేశించి భయంకరమైనటువంటి తపస్సును చేసినాడు. నీకేం వరం కావాలో కోరుకోనంటే వాడు అవధ్యత్వమైనటువంటి ఒక వరాన్ని, నేను ఎవరి చేత కూడా మరణించకుండా ఉండేటువంటి వరాన్ని ఇవ్వమని కోరుకున్నాడు. యక్ష గంధర్వ కిన్నర కింపురుష మానవ సిద్ధ సాధ్య అందరిని లిస్టులో పెట్టినాడయ్యా. ఇప్పుడు వాడు ఈ లంకా నగరం నాది అని ఇప్పుడు నా పైన దాడి చేస్తున్నాడు. విభీషణుడైన నన్ను నీవు అక్కడ ప్రతిష్ఠ చేసినావు, పట్టాభిషేకం చేసినావు, ఇప్పుడు నాది ఈ లంకా నగరము అని అంటున్నాడు వాడు. ఎన్నిసార్లు నేను వాడితో యుద్ధానికి వెళ్ళినాను, కానీ యుద్ధంలో నేను గెలవలేకపోతున్నాను. అందుకని తమని శరణాగతి పొందినాను అనంటే విభీషణుడు పరమ భక్తాగ్రేసరుడు, పరమ భాగవతోత్తముడు తన సమీపానికి వచ్చి ఈ విషయాన్ని విన్నవించుకోగానే రామచంద్రుడు సైన్యంతో కూడుకున్నటువంటి వాడై బయలుదేరినాడు మళ్ళీ లంకారంగరానికి. వచ్చినటువంటి రామచంద్రుడు వాని పేరు మూలకుడు అని పేరు. ఆ మూలకాసురునితో భీకరమైనటువంటి సంగ్రామం చేసినాడు. ఎన్ని రకాల అస్త్రశస్త్రాలు వేసినాడు. ఎవడిని చంపాలి అని అనుకుంటానో వాడిపైన నేను ఒక్క బాణం వేస్తేనే వాడు మరణిస్తాడు అని అన్నాడు కదా రామచంద్రుడు. కానీ రకరకాల అస్త్రశస్త్రాలు ప్రయోగించినా వాడు చావడం లేదు. రామునికి మూలకాసురునికి ఎన్ని రోజులు యుద్ధం జరిగినది అంటే 7 రోజులు యుద్ధం జరిగినది. ఆ 7 రోజుల యుద్ధంలో మూలకాసురునికి సంబంధించినటువంటి సంహారమే జరగలేదు.
అయోధ్య నుండి బయలుదేరినటువంటి రామచంద్రుడు లంకానగరానికి చేరుకొని దాదాపు అప్పటికే 10-15 రోజులు గడిచిపోయినాయి. సీతాదేవి రాముణ్ణి వదిలిపెట్టి కేవలం లంకానగరంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయన యొక్క వియోగాన్ని పొందినది, కానీ మిగతా సమయాల్లో వివాహమే నాటుండి ఎప్పుడూ కూడా ఒక కనురెప్పపాటు కాలం కూడా ఆయన సన్నిధానంలో లేకుండా లేదు, రాజ్యసభలో ఉన్నప్పుడు తప్ప. అటువంటి రాముడు ఇప్పుడు 15 రోజులు అయిపోయినది వెళ్ళిపోయి, ఆమె రాముని యొక్క విరహంలో విడిపోయి ఉన్నది. ఇక్కడ యుద్ధం జరుగుతున్నది. ఇంతలో మూలకాసురుని చేత ఎంతమంది వానరులు సంహరింపబడుతున్నారో వాళ్ళందరినీ భుజాల మీద ఎతకబోయి ఏ ద్రోణాచల పర్వతం ఉన్నదో అక్కడ ఉన్నటువంటి అమృతపు బిందువులు వేసి బ్రతికించి మళ్ళీ తీసుకువస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఇట్లా జరుగుతున్నది. అప్పుడు ఒకనాడు భయంకరమైనటువంటి పొగ వెళ్ళుతూ ఉన్నది. విభీషణుని అడిగినాడు, ఏమయ్యా ఏమో పొగ వెళ్ళుతున్నదంటే ఆభిచారికం ఏదో చేస్తున్నాడు వీడు మూలకాసుడు. వీళ్ళకందరికీ ఇది అలవాటే. అభిచారిక ప్రయోగం చేస్తే తాను మరణిస్తాడు, తనతో ఉన్నటువంటి కుటుంబం అంతా మరణిస్తుంది. భోగభాగ్యాలు వచ్చినట్టుగా వస్తాయి ఆకాశంలో మెరుపు వలె. దానికోసం వీళ్ళంతా అభిచారాలు చేసి వంశాలన్నింటి కూడా నాశనం చేసుకుంటారు. అందుకని ఇప్పుడు వీడిని సంహారం ఎట్లా జరగాలి, వానరాలన్నింటిని కూడా పంపించి ఆ అభిచారిక క్రతువు ఏదైతే ఉన్నదో దాన్ని చెడగొట్టించినాడు. కానీ అసలు వీడు ఎట్లా మరణిస్తాడు, ఒక్కసారి బ్రహ్మకు వార్త పంపండి అంటే బ్రహ్మ వచ్చినాడు. ఏమయ్యా మూలకాసుని యొక్క సంహారం ఎట్లా జరుగుతుంది, నిన్ను గురించి తపస్సు చేసినటువంటి వాడికి నీవేం వరాలు ఇచ్చినావు అంటే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, స్త్రీహస్తాన్ మరణం చాస్య విద్ధిత్వం రఘునందన. యక్షగంధర్వ కిన్నర కింపుర సిద్ధ సాధ్యాదులోని పెద్ద లిస్టు పెట్టినాడు మానవులు. అక్కడికి నేను అడిగినాను, ఇన్నిటిని చెప్తున్నావు కదరా, మరి ఆడదాని వలననో అన్నాను. ఇందరూ నన్ను ఏమి చేయకపోతే ఒక ఆడది నన్ను ఏం చేస్తుంది అబల అన్నాడు. అందుకని వాడు మరణిస్తే స్త్రీతో మరణిస్తాడు అని చెప్పినాడు. ఈ మాటను చెప్పగానే ఇంకేమిటి, శ్రీరామచంద్రుడు అప్పుడు గరుత్మంతుణ్ణి ఆంజనేయ స్వామిని పిలిచి, తక్షణం మీరు వెళ్ళి అయోధ్యలో ఉన్నటువంటి సీతాదేవిని తీసుకుని రండి. చిన్నతనంలో ఈ సీతాదేవికి ఒక మునీశ్వరుడు చండీ ఉపాసన ఇచ్చినాడు. అమ్మవారి యొక్క ఉపాసన నీవు చేయవమ్మా. ఆమె చండీ యొక్క ఉపాసన చేస్తూ ఉండేది. ఇట్లా ఉంటుండగా గరుత్మంతుడు తర్వాత ఆంజనేయ స్వామి ఇద్దరు ప్రయాణమై వెళ్ళినారు. దాదాపు 1 రోజులు గడిచిపోయినది. సీతాదేవి ఇక్కడ అయోధ్యానగరంలో ఉన్నది. రాముడు ఈ పక్కన ఉన్నప్పుడు సీతాదేవి లంకలో ఉన్నది. అప్పుడు రాముడు సీతాదేవి కోసం సీతారాముని కోసము వియోగాన్ని పొందిన సమయంలో ఎంత దుఃఖాన్ని అనుభవించినారో, సీతాదేవి ఇప్పుడు అయోధ్యలో ఉండి రాముడు లంకకు వెళితే ఇప్పుడు అంత దుఃఖాన్ని అనుభవిస్తున్నది. ఎన్ని రకాల మొక్కులు మొక్కుకుంటూ ఉన్నదో, ఆ లంకా నగరం అంటేనే ఒక భయం ఏర్పడుతున్నది మాకు. ఎంత విభీషణుడు రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడే అయినప్పటికీ కూడా ఒకసారి మేము ఒక దుఃఖాన్ని అనుభవించినాము అన్న తర్వాత ఆ దుఃఖం మళ్ళీ మమ్ములను వెంటాడుతున్నది అనేటువంటి ఒక భయం ఏర్పడుతుంది అనుకుంటుంది సీతాదేవి. అందుకని ఆమె ఏమంటున్నది అనంటే, గణపతి దగ్గరికి వెళ్ళి గణపతికి నమస్కారం చేస్తా, అయ్యా నీకు 1000 మోదకాలు సమర్పణ చేస్తాను, నా రామచంద్రుడు తొందరగా రావాలి నా సమీపానికి. గణపతికి మొక్కితే సరిపోతుందో సరిపోదో అనుకొని, దుర్గే త్వాం బలిదానంచ కరిష్యామి ప్రసీదమే. ఏ దుర్గే, నీకు బలి ప్రదానాలతో కూడుకున్నటువంటి పూజా విధానాన్ని కొనసాగిస్తాను, నా రామచంద్రుడు మళ్ళీ నాకు వచ్చేట్టుగా అనుగ్రహించవే. ఇది సరిపోతుందో లేదో అని, మందవారే కరిష్యామి పంచచోపోషణాన్యహం. ఒక 5 శనివారాలు ఉపవాసం ఉంటాను. హే అశ్వత్థ వృక్షమా, హే శ్రీమన్నారాయణమూర్తి, రామచంద్రుడు నాకు క్షేమంగా వచ్చేట్టుగా అనుగ్రహించు. మనలో ఉంటారు మంగళవారాలు ఒక 5 వారాలు ఉపవాసం ఉన్నారు, సోమవారాలు ఒక 11 ఉన్నారు, 16 సోమవారం 16 సోమవార వ్రతం అని ఉంటుంది. లోకంలో మనము ఏ విధమైనటువంటి రీతిలో మొక్కులు మొక్కుకొని దేవతలను ప్రార్థన చేస్తూ ఉంటామో, సీతామహాసాధ్వి
మాసమేకం కరిష్యామి వ్రతాన్యేవం సవిస్తరం. నెల రోజులు నేను తీపి తినకుండా ఉంటాను. నా రామచంద్రుడు నాకు కావాలి. ఎవరైనా పాలు అమ్మ చక్కెర వేసినావా, నేను దాగను, రాముడు వచ్చేదాకా తీపి ముట్టను అని అనుకుంటున్నాను. నెల రోజులు ఉప్పు వేయకుండా ఉండేటువంటి పదార్థాలను తినడానికి ఆమె మొక్కులు మొక్కుకున్నది. ఈ విధంగా రాముడి పైన ఉండేటువంటి ఆ ప్రేమాతిశయంతో ఎన్ని మొక్కులు మొక్కుకున్నదో, ఈ విధంగా ఆమె రాముని యొక్క విరహాన్ని తట్టుకోలేకుండా ఉన్నటువంటి దిశలో ఈ గరుత్మంతుడు ఆంజనేయుడు వెళ్ళినారు. ఏమయ్యా రాముడు రాలేదా? జరిగిన వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఆ మూలకాసుడు చాలా బలము గలవాడు, బ్రహ్మ వలన వరాన్ని పొందినటువంటి వాడు, ఈ అహంకార దృప్తుడై ఉన్నాడు. అందుకని వాడి సంహారం ఎట్లా జరుగుతుంది అని వేసిన ప్రశ్నకు బ్రహ్మ సమాధానం చెప్పినాడు, స్త్రీవజ్జుడు అని. రామచంద్రుడు తమరిని తీసుకొని రమ్మన్నాడు అని అనగానే అప్పుడు ఆమె బయలుదేరినది. పార్వతీదేవికి సందేహం కలిగింది. ఆనాడు ఆంజనేయ స్వామి నేను తీసుకువెళ్తానమ్మా రామచంద్రుని సమీపానికి అనగానే ఎందుకో ఎక్కలేదు ఆంజనేయ స్వామి పైన, ఇప్పుడు ఎందుకు ఎక్కుతున్నది అంటే రామవాక్యాదారురోహ గరుడం వేగవత్తరం. వాయువేగ మనోవేగాలతో పరిగెత్తేటువంటి గరుత్మంతుడిని ఎందుకు ఎక్కి కూర్చున్నది అంటే, భర్త అయినటువంటి రామచంద్రుడు గరుత్మంతుడిని ఎక్కి రమ్మని అన్నాడు కాబట్టి. అప్పుడు చూసి రమ్మని అన్నాడు కానీ తీసుకురమ్మని అనలే కదా, అందుకని అప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు తీసుకొని రమ్మన్నాడు కావున అగ్నిహోత్రాన్ని వెంట పెట్టుకున్నటువంటిది ఋత్విక్కులంతా వెంట వస్తూ ఉండగా తాను ప్రయాణమే వెళుతున్నది. పతిం వినా అగ్నినా నారీ సీమాముల్లంఘ్య నవ్రజేతు. బయలుదేరినది సీతాదేవి. శ్రీరామచంద్రుడు వచ్చినటువంటి సీతాదేవితో అన్నాడు, సీతే ఇప్పుడు నీకు సమయం ఆసన్నమైనది. ఈ మూలకాసురుడు మగవాళ్ల మీద మా ఎవ్వరి చేత కూడా సంహరింపబడేవాడు కాదు. అందుకని ధనుర్బాణాలను తీసుకొని వానితో నీవు యుద్ధం చెయ్యి. స్వామి నాలో యుద్ధ పటిమ ఉన్నదా అనంటే నీది నీకు తెలియదమ్మా. నీలో 3 గుణాలున్నాయి. సత్వగుణము నాలో ప్రవేశించి ఉన్నది హృదయంలో, రజోగుణము అగ్నిలో ప్రవేశించి ఉన్నది, తమో గుణము అనేటువంటిది ఏది గలదు అది ఏదైనా చేయగలదు నీలో. విజృంభించు అన్నాడు. సీతామహాసాధ్వి రాముని యొక్క పాదాలకు నమస్కారం చేసినటువంటిది రథారూఢై మూలకాసునితో యుద్ధం చేయడానికి వెళ్ళినది. అప్పుడు రామచంద్ర ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసునే పార్వతి. పుష్పక విమానం పైన కూర్చున్నటువంటి వాడే తన భార్య చేసేటువంటి యుద్ధాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంతకాలం ఆమె అసలు సీతాదేవి అంటే ఏదో అంతఃపురాల్లో ఉండేది పరిచారిక, రాముడు ఎక్కడికి వెళితే ఎక్కడికి వెళుతుందో వంటలు వండుతుంది, వడ్డనలు చేస్తుంది అనే తెలుసును. కానీ సీతాదేవి నడుము బిగించి ధనుర్బాణాలను పట్టుకున్నటువంటిది, భీకరమైనటువంటి సంగ్రామం చేస్తున్నది అనేటువంటి రామచంద్రునికి ఇది కొత్తగా ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నోటి నిండా తాంబూలం వేసుకొని చక్కగా పరిచారకులంతా విసనకరలతో వీచుతూ ఉంటే తన భార్య చేసేటువంటి యుద్ధాన్ని చూస్తూ ఉన్నాడు. సీతాదేవి పుష్పకస్థం రఘూత్తమం ననామ శిరసా భక్త్యా సావరుహ్య. ఇక యుద్ధం జరుగుతూ ఉన్నది. యుద్ధం జరిగే సమయంలో అమ్ముల పొదలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి బాణాలను ప్రయోగిస్తూ ఉన్నది తాను. ఏ ఏ బాణములను వాడు ప్రయోగిస్తూ ఉన్నాడో వాటన్నిటికీ కూడా వ్యతిరేకమైనటువంటి బాణాలను ఈమె ప్రయోగిస్తూ ఉన్నది. భయంకరమైనటువంటి ఆగ్నేయాస్త్రాన్ని వాడు ప్రయోగిస్తే ఈమె వారుణాస్త్రాన్ని ప్రయోగిస్తున్నది. అనేక పాములతో కూడుకున్నటువంటి నాగాస్త్రాన్ని వాడు ప్రయోగిస్తే సీతామహాసాధ్వి గరుడాస్త్రాన్ని ప్రయోగిస్తున్నది. రామచంద్రుడు చాలా సంతోషపడుతున్నాడు. ఏం యుద్ధం జరుగుతున్నది, చాలా సంతోషంగా ఉన్నది. జయ జయధ్వనాలు చేస్తున్నారు వానరులంతా కూడా. ఇంతలో ఔదాసీన్య వైఖరిని వదిలిపెట్టి అమ్ముల పొదలో ఉన్నటువంటి అస్త్రాన్ని చేసి చండికా మంత్రాన్ని ప్రయోగించినటువంటిది. చండికే ఇమం శత్రుం జహి అని ప్రయోగించినది. అగ్నికీలను గక్కుతూ ఉన్నటువంటి ఆ అస్త్రం వచ్చి చండికాస్త్రము
వాణ్ణి తలను తెగ్గొట్టి నేలపైన పడవేయగానే ఆకాశం నుండి పుష్పవృష్టి కురుస్తున్నది. సీతామహాసాధ్వీకి తతో నివర్త్య సా ఛాయాయయౌ సీతాంతికం పునః నత్వా రామంచ సీతాంచ సీతాదేహే లయం యయౌ. ఏ తమో గుణమయీ అయినటువంటి ఆ రూపము బయటికి వచ్చి యుద్ధం చేసినదో సీతా సమీపానికి వెళ్ళి సీతలో లయమైపోయినది. వానరులంతా కూడా జయజయధ్వనాలు చేసినారు. బ్రహ్మదేవుడు చాలా సంతోషపడ్డాడు. అబ్బా, వరం ఇచ్చేప్పుడు వానికి ఇచ్చినాను కానీ ఏ ఆడదానితో వీడు చేస్తాడో అని నేను అనుకున్నాను. కానీ సీతే, ఇంతటి యుద్ధ పటిమ నీకున్నదా అని ఆమె దగ్గరికి వెళ్ళంటే, శ్రీరామచంద్రుడు హృదయంలో ఉన్నవాడు ఏదైనా చేయగలడయ్యా. ఇది నన్ను పరీక్షిస్తున్నావా నువ్వు? శ్రీరాముడు హృదయం నిండా ఎవరికి ఉంటాడో వాడు ఏదైనా చేయగలడు. కుంటివాడు కూడా నడవగలడు, గుడ్డివాడు కూడా చూడగలడు, చెవిటివాడు కూడా వినగలడు. బ్రహ్మదేవుడు చాలా సంతోషపడి రాముణ్ణి వదిలిపెట్టి సీతాదేవిని స్తోత్రం చేయడం ప్రారంభించినాడు. జనకజాత్మజే రాఘవ ప్రియే కనక భాసురే భక్త పాలికే దశరథాత్మజ ప్రాణవల్లభే తవ పదాంబుజాలిశిరోస్తు మే మూలకాసుర ప్రాణఘాతకే రామరక్షితే రామసేవితే రామమోహిని స్యందనస్థితే త్వత్పదాంబుజాలిశిరోస్తు మే రామమంచకాధిష్ఠితే రమే రామవీజితే రామలాలితే రామసంస్తుతే రామరంజితే. రాముని చేత స్తుతింపబడ్డావు నీవు, రాముడిని సంతోషపెట్టినావు నీవు, రాముని చేత అలంకరింపబడ్డావు నీవు. అటువంటి నీ ఏ పాదాంబుజములు ఉన్నాయో ఆ పాదాంబుజులయందు నా మనస్సు తుమ్మెదగా మారి నిరంతరము సంచరించుగాక. ఎంత మంచి కోరిక కోరుకుంటున్నాడు చూడండి బ్రహ్మదేవుడు. లోకపావని, నేను చెప్తాను మీరు అనండి ఒకసారి. లోకపావని శ్రీరజేవరే భూమి కన్యకే లోకపాలికే పద్మలోచనే శ్రీధరాత్మజే త్వత్పదాంబుజ ఆలిశిరోస్తు మే కంజలోచనే నాగగామిని స్వీయ సత్సుఖే రమ్యరూపిణి రుక్మభూషితే మౌక్తికాంకితే జలరుహాననే చిత్రవాసిని త్వమవసి సర్వదా స్వీయ సేవకాన్ మునిరిపూన్ సదా దుఃఖదాయికే త్వత్పదాంబుజ ఆలిశివోస్తు మే. ఈ విధంగా నాట్యం చేస్తూ ఆ లంకానగరంలో పుష్పక విమానారూఢుడై ఉన్నటువంటి రాముని సమీపాన కూర్చున్నటువంటి సీతాదేవిని గురించి స్తోత్రం చేసినాడు. అక్కడ రాముడు ఎటువంటి వాడు అంటే రాముడు కూడా ఆమెకు సేవ చేసినటువంటి వాడే. ఆమెను స్తుతిస్తూ ఉంటే ఆ స్తోత్రంలో రాముని చేత సేవలను అందుకున్నటువంటి సీతామహాసాధ్వి అని చాలా అద్భుతంగా ఈ స్తోత్రాన్ని చేయగా విని సంతోషపడ్డాడు. తతో విభీషణం రాజ్యే, ఏమయ్యా విభీషణ, మూలకాసుని వల్ల నీకు ఏర్పడ్డటువంటి ఏ దుఃఖం ఉన్నదో ఆ దుఃఖం తొలగిపోయినది కదా, ఇక మళ్ళీ నీవు ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేసుకోవయ్యా అంటే, అయ్యా ఇదివరకు మీరు వచ్చినప్పుడు రావణ సంహారం కాగానే భరతునికి నేను కనబడాలి, లేకపోతే వాడు మరణిస్తాడు అని హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళినారు. ఇప్పుడు మీరు వచ్చినారు కాబట్టి సీతామహాసాధ్యతో కూడుకున్నటువంటి నీవు ఒక్కసారి లంకానగరంలో తిరగవయ్యా. లంకనంతా చూసే అవకాశం లేదయ్యా, మా సీతాదేవి కూర్చున్న అశోకవనాన్ని మాత్రం చూసిపోతాను అని అశోకవనంలో ప్రవేశించినాడు. అప్పుడు సీతాదేవి చేయి పట్టుకొని అశోకవనంతా తిప్పినది. ఇక్కడ నేనయ్యా, నన్ను రాక్షసులు
ఇబ్బంది పెట్టినది. తాటక ఎప్పటికీ ఆంజనేయ స్వామి వచ్చినటువంటి ప్రాంతం ఇదే. శూర్పణఖ ఇక్కడ సంచారం చేస్తూ ఉండేది. ఇక్కడ నేను త్రిజట చెప్పినటువంటి మాటలను వినేదానను అని ఇగో నికుంభిల అనేటువంటి పేరు గల దేవత ఉపాసన చేసినారు అని మీరు వానరాలను పంపిస్తే ఆ వానరాలు వాళ్ళ యొక్క అనుష్ఠానాన్ని చెదరగొట్టినారు కదా, అగో నికుంభిలా స్థానం ఇదే అని పేరున అంతా కూడా తిప్పుతూ పరిచయం బాగా ఉన్నటువంటి వ్యక్తి వలె సీతా మహాసాధ్వి రామచంద్రుల వారికి లంకా నగరాన్ని దర్శించినది. అక్కడ నలుపు వర్ణంతో కూడుకున్నటువంటి ఒక వరాహమూర్తి విగ్రహం కనిపించినది. ఆ చూడగానే రామచంద్రుడు చాలా ఇష్టపడ్డాడు. అప్పుడు విభీషణుడు ఆ విగ్రహాన్ని శ్రీరామచంద్రునికి ఇచ్చినాడు. అయ్యా, ఇది చాలా కాలం నుండి మా ఈ ప్రాంతంలో ఉపాసింపబడుతూ ఉన్నది, ఎవరికీ తెలియదు, మీరు ఇష్టపడ్డారు కావున ఇది మీకు ఇస్తున్నాము అని బహుమానంగా ఇస్తే తీసుకున్నటువంటి వాడి అక్కడి నుంచి తిరిగి ప్రయాణమై మళ్ళీ అయోధ్యకు చేరుకొని ఇచ్చినటువంటి ఆ కపిల వరాహమూర్తి గలదో ఆ వరాహమూర్తి యొక్క ప్రతిష్ఠ చేసినటువంటి వాడి మూలకాసుని సంహారానికి ఇది గుర్తు అని అయోధ్య ప్రజలకందరికీ చెప్పి అయోధ్యలో ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి మూలకాసుని సంహారానికి సంబంధించిన విస్తృతమైనటువంటి కథనంతా అందరికీ తెలియపరచగా సీతామహాసాధ్వి యొక్క వైభవాన్ని తెలుసుకున్న అయోధ్య ప్రజలంతా కూడా సీతామహాసాధ్వికి జయజయధ్వనాలు చేసినారే పార్వతి అని శంకరుడు పార్వతికి ఈ కథావృత్తాంతాన్ని చెప్పినాడు. విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం కైకరూపం శ్రీరామచంద్రం విశ్వేశ్వరం రామమహం భజామి. హేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం సుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి. రాజా రామచంద్ర భగవానికి, గౌరీ శంకర భగవానికి, నమః పార్వతీపతయే. ఒకనాడు రామచంద్రుడు నిద్రపోతున్న సమయంలో రాత్రిపూట ఒక కుక్క ఏడుస్తూ ఉన్నది. రామచంద్రునికి నిద్రనే పట్టదు. జగత్తులో ఉన్నటువంటి ప్రజలు ప్రాణులు అందరూ సుఖంగా నిద్రపోతే తాను నిద్రపోతాడు. ఏ ఒక్కరికి సుఖం లేదు అనంటే వాడు మేలకతోనే ఉంటాడు. మనం అనుకుంటాం జో అచ్యుతానంద జోజో ముకుందా అని, ఇంకేమిటి వాడిని బుజ్జగించి వచ్చినాం కదా, హాయిగా నిద్రపోతాడు కదా అని అనుకుంటాం. కానీ పరమాత్మకు నిద్ర అనేటువంటిది ఉండదు. వాడు ఎప్పుడూ జాగరూకుడయ్యే ఉంటాడు. మనం నిద్రపోయినప్పుడు వాడు తెలివితో ఉంటాడు, మనం తెలివితో ఉన్నప్పుడు వాడు నిద్రపోతాడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రత్తి భూతాని సా నిశా పశ్యతో మునే. అప్పుడు దూతలను పిలిచినాడు, ఏ దూతలు కూడా సమీపానికి రావడం లేదు. చివరికి లక్ష్మణుడిని పిలిచినాడు, లక్ష్మణుడు వచ్చినాడు. ఏమిరా నీకు వినరావడం లేదా? ఈ కుక్క ఏడుస్తూ ఉన్నది, ఎందుకో పిలువు. పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. ఏమమ్మా నీకు వచ్చిన కష్టమేమిటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ఏడుపు మా రాముడికి వినాచేట్టు ఏడువా అన్నా, నీ కష్టమేదో నాకు చెప్తే నేను ఈ సమస్యను పరిష్కారం చేయకపోదునా? నీ నుండి కాదయ్యా ఈ సమస్య పరిష్కారం రాముడి ద్వారా అవుతుంది. చెప్పు నీ కష్టం ఏం వచ్చినదో నేను రాముడికి విన్నవిస్తాను అని అంటే, నీకు చెప్పితే ప్రయోజనం లేదు, నేను రామునికే చెప్పాలి అనగానే రాముడికి విషయం చెప్పగానే ఇంకేమిటి, రాముడు తయారైనాడు. కోదండ మన ఒక బంగారు ఎష్టిని చేతిలో పట్టుకున్నటువంటి వాడి, దండాన్ని పట్టుకున్నటువంటి వాడి చెప్పులు వేసుకొని టకాటక బయటికి వచ్చినాడు. వచ్చినటువంటి రామచంద్రుడు, ఏమే సారమేయమా, నీకు వచ్చినటువంటి కష్టం ఏమిటో చెప్పు అన్నాడు. అనగానే అప్పుడు స్వామి, నా చెయ్యి విరిగిపోయినది, చాలా బాధపడుతున్నాను. ఎవరు విరగొట్టినారు నీ చెయ్యిని అనంటే, ఒక సన్యాసి విరగొట్టినాడు. ఎవరా సన్యాసి? ఒక ఆశ్రమంలో నిద్రపోతున్నాడు, పిలిపించండి. వచ్చినాడు. ఎందుకయ్యా నీవు ఈ కుక్కను కొట్టినావు చెయ్యి విరిగిపోయేటట్టుగా
అని అంటే, అయ్యా నేను భిక్షమెత్తుకొని వచ్చిన తర్వాత భిక్షాపాత్రను పెట్టుకుంటే దానిలో ఉన్న రొట్టెను అది తిని పారేసినది, కోపం వచ్చినది, కొట్టినాను. అప్పుడు రాముడు అన్నాడు, నీవు తెచ్చుకున్నటువంటి ఏ రొట్టె ఉన్నదో ఆ రొట్టె అది ఎత్తకపోవాలి ఎత్తకపోకూడదు అని దానికి తెలియదు. దానికి అదొక ఆహారం ఎక్కడ కనబడితే అక్కడ తినాలి అని చెప్పి అది తినేస్తుంది. కానీ